గత 2 సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వచ్చిన తర్వాత మరి ఐటీ రంగంలో మరి కొంత బ్రేక్ అయినటువంటి అంశం మన అందరూ తెలిసినటువంటి విషయమే. దాన్ని అధిగమించి 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఐటీ రంగంలో మళ్ళీ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. మరి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఐటీ రంగంలో కీలకమైనటువంటి మార్పులు వచ్చినటువంటి పరిస్థితికి మరి చాలా మందికి ఇంజనీరింగ్లో విద్యను అభ్యసించినటువంటి వాళ్ళందరూ కూడా ఐటీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఇక్కడ కనబడుతుంది. అంటే ఈ యొక్క ఏఐ వచ్చిన తర్వాత మరి ఐటీ పడిపోయిందనేటువంటి ఊహాగానాలు చాలా వచ్చినాయి సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో. దానికి తెరదించుతూ ఇప్పుడు మరి తెలుగు వాళ్లకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కోకొల్లలుగా ఉన్నటువంటి వార్తని మనం ఇక్కడ చూస్తున్నాము. ఏఐ వచ్చిన తర్వాత ఐటీ రంగం కొంచెం కుదేలైనటువంటి పరిస్థితిని అధిగమించడానికి మళ్ళీ ఇప్పుడు ఐటీ రంగం ముందుకు అడుగులేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇంజనీరింగ్ కంప్లీట్ కాగానే మరి క్యాంపస్ సెలక్షన్లలో మరి సెలెక్ట్ చేసుకున్నటువంటి ఐటీ కంపెనీలు వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలతోటి టైఅప్ చేసుకొని కంప్లీట్ అయినటువంటి ఇంజనీరింగ్ మెరిట్ స్టూడెంట్స్ తోటి మరి క్యాంపస్ సెలక్షన్ నిర్వహించేటువంటిది గత 2 సంవత్సరాలుగా అది కనుమరుగై మళ్ళీ ఇప్పుడు అది పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. ఐటీకి రోజులు రాబోతున్నాయి. మరి అందరికి కూడా తెలుగు విద్యార్థులకు కూడా మంచి రోజులు, ఐటీ ఉద్యోగాలు వచ్చే కల్పన ముందుందని తెలియజేస్తున్నాం.